మార్నింగ్ ప్యాకింగ్ అయిపోయిందండి. ఒకటి, ఇదిగోండి 2, 3, 4. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఆన్లైన్ ఆర్డర్ వచ్చింది, ఇది ప్యాక్ చేయాలి. ఇప్పుడు ఒక కస్టమరే తీసుకున్నారు. సో ఇప్పుడు వచ్చిన ఆర్డర్ ఇది కూడా ప్యాక్ చేయాలి. మన దగ్గర చాలా మట్టుకు హోల్సేల్ చాలా సేల్ అవుతాయండి. మార్నింగ్ నేను చూపించాను కదా, అవన్నీ ప్యాక్ చేసేసాను. ఒక పార్సల్, ఇదొకటి 2, ఇదొకటి 3, ఒకటి 4. ఇప్పుడు మళ్ళీ వచ్చిన హోల్సేల్ ఆర్డర్ ఇప్పుడు ఇది ప్యాక్ చేయాలండి. ఇది కూడా ప్యాక్ చేసేసాను ఫ్రెండ్స్. ఈరోజు బుకింగ్ వచ్చింది కూడా. ఇవన్నీ రేపు మార్నింగ్ ఆటో మాట్లాడి పంపించేసేయాలి. చూసారు కదా, ఇంతకుముందు 4 ఉండే, 1, 2, 3, 4. ఇప్పుడు దీంతో 5. మా చెట్టుకు మామిడికాయలు వచ్చాయి. దీంతో మేము ఇవాళ ఏం చేసుకున్నామో చూద్దాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం కదా. ఇంటి వెనకాల చెట్టుతో మామిడికాయ తెంపుకొచ్చాను కదా. మామిడికాయ పప్పు మంచి పుల్లగా ఉందండి. కాయనైతే సూపర్గా ఉంది, పుల్లగా. ఇది కట్టామిట్టా చట్నీ మామిడికాయతోటి. మామిడికాయ అంటే పుల్లగా ఉంటుంది కదా, దానిలో ఉప్పు కారంతో పాటు కొన్ని వెల్లిపాయలు బెల్లం వేసి చేస్తే మంచి కట్టామిట్టగా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా కొంచెం చేశాను. ఇంక ఈరోజు కొంచెం సాంబార్ చేశాను. ఎండలు కొడుతున్నాయి కదండి, కొంచెం లిక్విడ్ కావాలని చేశాను సాంబార్. చాలా చేశాను. ఇక్కడ ఉంది కదా, మాకు ఇక్కడి వరకు చేశాను. బట్ మా ఫ్రెండ్స్కి ఇచ్చాను. మ్యాంగో పికిల్, కొత్త మామిడికాయ చట్నీ అండి. అన్నంలోకైతే అసలు చాలా చాలా టేస్టీగా ఉంది, పుల్లగా ఉంది, టేస్టీగా ఉంది. చూడండి ఎంత బాగుందో. సో మీకు ఎంతమందికి ఇష్టం కొత్త మామిడికాయ చట్నీ? నాకైతే చాలా ఇష్టం. వేడి వేడి అన్నం, నెయ్యి, కొత్త ఆవకాయ సూపర్గా ఉంటుంది కదా.